కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. తెల్ల శనగలు లేదా కాబూలీ శనగల మసాలా కర్రీ. అప్పుడే చేసుకున్న వేడివేడి పూరీల్లోకి చక్రాలుగా తరుక్కున్న ఉల్లిపాయలతో పాటు తెల్ల శనగలతో చేసుకునే ఈ మసాలా కర్రీ నంజుకుని తింటే ఆ రుచి మహత్తరంగా ఉంటుంది. ఈ వీడియోలో చోళే మసాలా కర్రీ లేదా చానా మసాలా కర్రీగా అందరికీ చిరపరిచితమైన ఈ కూరని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. చోళే మసాలా కర్రీ తయారీకి కావలసినవి: తెల్ల లేదా కాబూలీ శనగలు పచ్చివి 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పుడు ముక్కలు, టమాటాలు 1 కప్పుడు ముక్కలు, పచ్చిమిర్చి 3 లేదా 4, కేస్ అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను, కేస్ గరం మసాలా పొడి 1 టీ స్పూను, కేస్ బిర్యానీ మసాలా పొడి 1 టీ స్పూను, కూరకారం 1 టీ స్పూను, జీరా పొడి 1 టీ స్పూను, నూనె 4 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 1 చిన్న కట్ట. చోళే మసాలా కర్రీ తయారీ విధానం: ముందుగా కాబూలీ శనగలను నీళ్లలో 5 లేదా 6 గంటల పాటు నానబెట్టాలి. అవి బాగా నానిన తరువాత నీళ్లను వంచివేయాలి. తరువాత స్టవ్ మీద గిన్నెను ఉంచి అందులో నీళ్లు పోసి నానబెట్టిన శనగలను వేసి కొంచెం మెత్తగా ఉడికించి ప్రక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణలిని పెట్టి అది వేడెక్కిన తరువాత కొద్దిగా నూనెను వేసి కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసి వాటినన్నింటినీ ఒకసారి కలపాలి. తరువాత కొంచెం ఉప్పును వేసి మధ్య మధ్యలో కలుపుతూ బాణలిలో ఉన్న వాటిని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. వీటికి ఉడికించుకొని ప్రక్కన ఉంచుకున్న శనగల నుండి 1 అరకప్పు శనగలను తీసి వాటిని కూడా బాణలిలో వేసి ఇంకో 5 నిమిషాల పాటు అన్నింటినీ వేగనివ్వాలి. తరువాత బాణలిలో వేగి ఉన్న వాటినన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని వాటికి ఉప్పు, కారం, పసుపులను చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి. తరువాత పొయ్యి మీద బాణలిని పెట్టి అది వేడెక్కిన తరువాత నూనెను వేసి నూనె కాగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి దాని పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తరువాత గ్రైండ్ చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని కూడా బాణలిలో వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నీటిని కలుపుతూ బాణలిలో ఉన్న మిశ్రమాన్ని అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం ఉడికిన గుర్తుగా అందులోని నూనె బాణలి అంచుల వైపు తేలుతుంది. అప్పుడు మిగిలిన ఉడికించి ఉంచుకున్న శనగలను బాణలిలో వేసి కొద్దిగా నీరు పోసి మిశ్రమాన్ని కలియబెట్టాలి. తరువాత కరివేపాకును కూడా వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఒకసారి మిశ్రమం రుచి చూసి అవసరం అనుకుంటే కొద్దిగా కారాన్ని, ఉప్పుని చేర్చుకోవాలి. తరువాత జీరా పౌడర్, కేస్ గరం మసాలా పౌడర్, కేస్ బిర్యానీ మసాలా పౌడర్లను కలిపి చివరగా కొత్తిమీరను వేసి అన్నింటినీ చక్కగా కలిపి 1 నిమిషం పాటు మగ్గనిచ్చి స్టవ్ ని కట్టివేయాలి. అంతే, రుచికరమైన చోళే మసాలా కర్రీ తయారు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.